హైదరాబాద్లో అమృతం ఆయుర్వేద వైద్యశాల నిర్వహిస్తూ దాదాపుగా దశాబ్దన్నర సేవలు అందిస్తున్న సుబ్రహ్మణ్యం మనతో ఉన్నారు. అమృతం సుబ్రహ్మణ్యంగా ఆయన ఎంతో ప్రసిద్ధి. అదేవిధంగా అమృతం మ్యాగజైన్ కూడా ఆయన రన్ చేస్తున్నారు. ఆయుర్వేద వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఆయనతో ఈరోజు ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సార్. సుబ్రహ్మణ్యం గారు, దాదాపుగా దశాబ్దన్నర పాటు ఇంచుమించుగా ఈ వైద్య రంగంలో ఉన్నారు. ఆయుర్వేద వైద్యానికి ఏ విధమైన ప్రాశస్త్యం ఇప్పుడు ఇటీవల కాలంలో పెరుగుతుంది? ఎందువల్ల పెరుగుతుంది? గతంలో చూసుకుంటే అల్లోపతి ఒక స్థాయి వరకు రీచ్ అయ్యింది. హోమియోపతికి కూడా జనం కన్వర్ట్ అవుతున్నారు. అలాగే ఆయుర్వేదానికి ఎప్పటి నుంచో పూర్వం నుంచి మన భారతీయ సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న ఆయుర్వేదం వైపు కూడా ప్రజలు చూస్తున్నారు. దీనికి కారణాలు ఏంటి? మనం ఆయుర్వేదం గతంలో వదిలేయడానికి కారణాలు ఏంటి? ఆయుర్వేదం గురించి తీసుకున్నట్లయితే దీనికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే ఓ 10,000 సంవత్సరాలు వేసుకోవచ్చు కూడా. దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే మన ఇంటి వంట రుచించినట్టు పక్కింటి పుల్లకు రుచి అన్నట్టు మనం ఏదైతే కొత్తగా వస్తుందో దానివైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాం. ఇప్పుడు నేడున్న పరిస్థితులు కూడా చూడండి. మీకు ఏదైనా కొత్త డిజైన్ వచ్చినా, కొత్త డ్రెస్ వచ్చినా, కొత్త సినిమా వచ్చినా ఎలా మనం ఆకర్షిస్తున్నామో అలాగే ఈ యొక్క మోడర్న్ విధానం అల్లోపతి అంటుంటారు. ఈ విధానానికి కానీ హోమియోపతి విధానానికి కానీ రకరకాల, అంటే మన ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే 135 రకాలకు పైగా వైద్య విధానాలు ఉన్నాయి. దీనిలో అన్నిటికంటే మూలమైంది, బేసిక్ అయింది, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగింది ఆయుర్వేదం. కానీ దీన్ని వదిలేసి ఈ రకరకాల వాటి వైపు ఆకర్షితులయ్యారు. ఇంకా చెప్పాలంటే ఈ మధ్యనే ఒక 40 నుంచి 50 రకాల వైద్య విధానాలు కూడా డెవలప్ అయ్యాయి. కొత్త అరికిలోపతి అని, యాక్యుప్రెషరు, యాక్యుప్రెషరు, ప్రాణిక్ హీలింగ్ అని రకరకాల వైద్య విధానాలు అభివృద్ధి చెందాయి. కానీ ఇవి ఎన్ని అయినా కూడా మూలంగా తీసుకున్నట్లయితే ఆయుర్వేదం ఒక్కటే. ఈ 170 రకాల వైద్య విధానాలకి, అంటే కొత్తగా వచ్చిన దాంతో కలిపి ఉండే 170 రకాల వైద్య విధానాలన్నిటికీ మూలం వైద్యం అనగానే ఆయుర్వేదంగా తీసుకోవాలి. ఇక ఈ ఆయుర్వేదం గురించి మనం పూర్వ చరిత్రలు చెప్పాలంటే మానవుల యొక్క పుట్టుక జరిగిన దగ్గర నుంచి ఈ యొక్క వైద్యం ప్రారంభమైంది. ఎందుకంటే అప్పుడే సమస్యలు రావడం, దానికి ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఏం చేసుకోవాలని నేచురల్గా, అంటే ప్రకృతితో సంబంధం ఏర్పడి ఈ మూలికలు, మినరల్సు, రకరకాల సాల్ట్సు, ఇంకా చెప్పాలంటే మెటల్స్ను కూడా వైద్యంలో ఉపయోగించుకోగలిగారు. ఇంకా ఈ యొక్క వైద్యం మూలం నుంచి చికిత్స చేస్తుంది. అందుకనే ఏ వైద్య విధానంలోనూ తగ్గకపోతే చివరికి ఆయుర్వేదానికి వస్తుంటారు. ఇక్కడ కొన్ని అపోహలు మిగిలిపోవడం వల్ల ఈ యొక్క ఆయుర్వేద వైద్య విధానం ఎక్కువ ప్రాచుర్యం కలగలేకపోయింది అనవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆహార నియమాలు పెడతారు. ఆహార నియమాలు అనగానే చాలామందికి ఇష్టం ఉండదు. వెంటనే మేము ఏదేదో తిని రకరకాల రోగాలు తెచ్చుకుంటే ఇవన్నీ ఇప్పుడు తినొద్దు అంటుంటారు. అంటే రోగాలు తెచ్చుకోవడానికి రకరకాల ఆహారాలు అయి ఉన్నాయి, వాటిని తినొద్దని ఈరోజు చెప్పారంటే మరి అలాంటి ఆహారాలు తింటుంటే రోగం పెరుగుతుంటుంది. కానీ దాని గురించి ఆలోచించట్లేదు. ఆహార నియమనగానే భయపడిపోతున్నారు. ఇక రెండవది, ఈ చిన్న అపోహ ఏంటంటే వేడి చేస్తుందని. ఎప్పుడైతే మన జీవన విధానం సరిగా లేదో అప్పుడు వేడి చేసే గుణాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆహార నియమం పాటిస్తూ చికిత్స చేసుకుంటే ఆయుర్వేదానికి మించిన వైద్య చికిత్స మరొకట్లేదు. ఇంకా మొత్తం ఎలాంటి రోగమైనా కూడా రోగాలకు పేర్లు చాలా ఉండొచ్చు. సిద్ధ వైద్య విధానం అని తమిళనాడులో ఉంది. దానిలో మొత్తం రోగాల్ని లెక్కించి వాళ్ళు 4,448 రోగాలుగా తెలిసారు. ఈ 4,448 రోగాల్ని ఏ వైద్యుడైనా చదువుకుంటే ఆ రోగం పేరేంటి, ఆ రోగం లక్షణాలు ఏవి, దానికి ఇవ్వాల్సిన మందేంటి అనేది తెలుసుకోవాలంటే అతని జీవితం తప్పకుండా సరిపోదు. మరి అలాంటప్పుడు ఎలా చికిత్స చేయడానికి అవుతుంది? అందుకని ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే ముందు రోగం రాకుండా కాపాడుకోవాలి. ప్రధానమైనది రోగం రాకుండా కాపాడుకోవడానికి ఉండే విధానమే జీవన విధానం. ఈ జీవన విధానంతో కాకుండా తర్వాత మనం చేసుకునేది ఏంటంటే మన యొక్క ఆయుష్ను పెంచుకోవడానికి కావలసిన రసాయన చికిత్స, వాజీకరణ చికిత్సలు చేసుకోవాలని చెప్పింది. అందుకని ఆయుర్వేదాన్ని అష్టాంగాలుగా డివైడ్ చేసి ఉందన్నమాట.
దీనిలో రసాయన చికిత్స, వాజీకరణ చికిత్స అనేది మనకు ఆయుష్ను పెంచుతుంది. ఇక మూడవది, ఇక కర్మగాలి రోగం వస్తే దాన్ని రకరకాల వైద్యాలతో అంటే మందులతో చికిత్స చేసుకోవడం. రకరకాల చికిత్సలు అంటే ఆయుర్వేదంలో కూడా చికిత్సా విధానాలు ఒక 64 రకాలకు పైగా ఉన్నాయి. మందులు అనేది దాంతో ఒక భాగం. ఇక పంచకర్మ చికిత్సలని, అగ్నికర్మ చికిత్సలు, క్షారకర్మ చికిత్సలు, ఇలా చాలా రకాల విధానాలు ఆయుర్వేదంలో కూడా ఉన్నాయి. అంటే చెప్పాలంటే ఏ వైద్య శాస్త్రానికైనా మూలంగా తీసుకోవాల్సింది ఒక ఆయుర్వేదమే. దీనిలోనే సంపూర్ణ చికిత్సలు ఉన్నాయి. ఇది రీసెర్చ్ చేయబడింది, ఎవరికైనా ఉపయోగపడగలిగేది, వాళ్ళ రోగాన్ని తగ్గించుకోవడమే కాకుండా రాకుండా కాపాడుకోవడానికి, ఆయుష్ను పెంచుకోవడానికి ఉపయోగపడేది ఈ ఒక్క విధానమే. ఇక ఆధునిక వైద్యం అంటున్నారు. ఈ ఆధునిక వైద్యం ఈ 150 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల లోపు మాత్రమే అభివృద్ధి చెందింది. ఇది ఎంత అభివృద్ధి చెందినా రోగం ఎక్కడుందో చూడడానికి కొన్ని రకాల పరికరాలు ఉపయోగిస్తున్నారు తప్ప చికిత్స విషయంలో పూర్తిగా చేయడానికి ఎక్కడా మార్గం లేదు. తాత్కాలికంగా కొంతవరకు చేసి కాలేనప్పుడు ఇది ఇంతే అని తేల్చిపారేసి వదిలేసేయడమే. ఇక హోమియో వైద్య విధానం కూడా 2200 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండేది. దీనిని కూడా ఆయుర్వేదంలో ఒక భాగంగా మనిషిలోని రోగాలను దాని యొక్క లక్షణాలను ఆధారంగా చేసుకొని దానికి తగిన మూలికలను తీసుకొని అక్కడ హోమియో వైద్య విధానం చేశారు. కానీ దానిలో పరిపూర్ణత సాధించగలిగితే పర్లేదు. ఆ పరిపూర్ణత కూడా సక్రమంగా లేకపోవడం వల్ల చాలా కాలం పాటు వైద్యం చేయాల్సి వస్తుంది. అదే ఆయుర్వేద వైద్య విధానంలో ఎమర్జెన్సీ మెడిసిన్ దగ్గర నుంచి ఈ క్రానిక్ డిసీజెస్కు ఇబ్బంది పెట్టకుండా కాపాడుకునే స్థాయి వరకు చాలా రకాల ఔషధాలు, ప్రక్రియలు ఆయుర్వేదంలోనే ఉన్నాయి. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ఆయుర్వేదంలో ఎయిడ్స్, క్యాన్సరు ఇలాంటి నివారణ కాని జబ్బుల్ని నివారించే పద్ధతులు అయినా ఉన్నాయా? అసలు ఏ విధంగా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది? ఇక్కడ ఆయుర్వేద వైద్య విధానం తీసుకున్నట్లయితే ఫలానా రోగానికి చికిత్స చేయాలి అనేది పక్కన పెట్టాల్సిందే. ముందు ఒక సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఎలా ఉండాలో దానికి కొన్ని లక్షణాలు చెప్పారు. దానిలో ఒక చిన్న శ్లోకం తీసుకుంటే, సమదోష సమాగ్నిత్య సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియస్య ఇచ్చవిధీయతే అని ఒక శ్లోకం చెప్పింది. అంటే ఒక ఆరోగ్యవంతుడికి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేది దీని అర్థం. అంటే సమదోషాలు అంటే వాత, పిత్త, కఫాలు, అగ్నులు అంటే 13 రకాల అగ్నులు అంటే జీర్ణం చేసే విధానం, ధాతువులు 7 రకాల ధాతువులు, దీన్నే సప్తధాతువులు అంటారు. మలక్రియాలు అంటే 3 రకాలు, ఈ యొక్క మలం, మూత్రం, స్వేదం, ఈ 3 యొక్క ప్రక్రియలు సక్రమంగా ఇవన్నీ బ్యాలెన్స్డ్గా సక్రమంగా జరుగుతూ ప్రసన్నమైన మనస్సు, ఇంద్రియము, ఆత్మ, బుద్ధి కలిగి ఉన్న వ్యక్తే ఆరోగ్యవంతుడు అని అర్థం. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తికి ఎలాంటి చికిత్స అవసరం లేదు. ఇవన్నీ సక్రమంగా ఉన్నట్లయితే ఇక ఆయుష్ను పెంచుకోవడానికి కొన్ని రకాల మూలికలను ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇప్పుడు నేడు వస్తున్న మీరు అడుగుతున్న ఏదైతే ఎయిడ్స్ అంటున్నారో, క్యాన్సర్ అంటున్నారో, ఇవన్నీ ఎలాంటివంటే ఒక వస్తువుని, ఒక పండుని మనం పూర్తిగా నాశనం చేసిన తర్వాత అది ఎలా తినడానికి పనికి రాకుండా పోతుందో, ఒక ధాన్యాన్ని వేపుడు చేసిన తర్వాత మళ్ళీ అది మొలకెత్తించడానికి ఎలా పనికి రాకపోతుందో, అలాగే శరీరాన్ని తయారు చేసేసిన తర్వాత ఏ వైద్య విధానం కూడా ఎలాంటి చికిత్స చేయడానికి ఉపక్రమించదు. అయితే ఇక్కడ మానవుడికి కనుక కొన్ని తాత్కాలికమైన ప్రక్రియల ద్వారా అతని యొక్క ప్రాణం పోయేంత వరకు కాపాడే విధానాలు కొన్ని ఎన్నో రకాలుగా ఈ యొక్క ఎయిడ్స్కి కానీ లేకపోతే క్యాన్సర్కి కానీ రకరకాల చికిత్సలు వచ్చినాయి. దీనిలో కీమోథెరపీ అని, రేడియేషన్ అని, రకరకాల ఆపరేషన్లని ఏవి చేసినా కూడా ఇవన్నీ తాత్కాలికంగా పనిచేస్తున్నాయే తప్ప వాళ్ళ యొక్క రోగాన్ని తగ్గించదు. ఇక ఆయుర్వేదం ఇక్కడ ఏం చేస్తుందనంటే వాళ్ళు అలాంటి చికిత్సలు చేసి వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ఎలా కాపాడగలుగుతున్నారో ఆయుర్వేదంలో కూడా కొన్ని రకాల ఔషధాలు, కొన్ని రకాల చికిత్సలు చేసి అంతే విధంగా కాపాడవచ్చు. ఆ అవకాశం ఉంది. ఎవరు ఎన్ని రోజులు బతకగలుగుతారు అనే నిర్ణయం చేయలేరన్నమాట. అయితే ఇక్కడ మనం డిసీజ్ పెరగకుండా, అది ఇంకా తీవ్రతరం కాకుండా, క్రానిక్ స్టేజ్లోకి వెళ్లకుండా ఇలా మనం చేసుకుంటూ వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు. ఇంకా ఈ ఎయిడ్స్ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ వీళ్లకు ఈ మోడర్న్లో
కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చికిత్సలు చేస్తే తర్వాత వీళ్ళు ఎంతకాలం బతుకుతున్నారో, వాళ్ళ యొక్క ఆయుష్ని ఎంతకాలం పాటు బతికున్నారు అనేదాన్ని ఆ సమయాన్ని తీసుకుంటే, అలాంటి చికిత్సలు తీసుకోకుండా అదే సమస్య వచ్చిండే వ్యక్తికి ఆయుర్వేద చికిత్స మాత్రమే చేసినట్లయితే ఈ యొక్క మోడర్న్ చికిత్సల కన్నా ఆయుర్వేద చికిత్సలు చేసిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కాలమే బతకగలుగుతున్నారు. కానీ ఆయుర్వేదంలో అవన్నీ నిరూపించడానికి, చూపించడానికి ఎక్కడ అవకాశాలు ఉండవు. ఎందుకంటే వైద్యుడు అనే వ్యక్తి తన ప్రచారం చేసుకోకుండా తన దగ్గరకు వచ్చిన పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసి పంపిస్తుంటాడే తప్ప దానికి ఎక్కడా ఒక రికార్డును తయారు చేయట్లేదు. ఇప్పుడిప్పుడే ఇలాంటి రికార్డ్స్ తయారు చేయాలని చెప్పని ప్రభుత్వం కూడా ఆలోచించడం, దాంతోపాటు కొందరు వైద్యులు కూడా అలాంటి చేయడం వల్ల మనకు కొంతమంది నమోదు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ మోడర్న్లో అతి ఎక్కువగా లక్షల్లో ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. అదే ఆయుర్వేద వైద్యంలో అలా లక్షల్లో ఇవ్వరు. ఎందుకంటే ఈ రికార్డ్స్ అన్నీ మెయింటైన్ చేయడానికి, దానికి తగిన నిరూపణలు చేసుకోవడానికి రకరకాల పరికరాలు, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ మనకు ఉండాలి. అవన్నీ లేనందువల్ల ఎవరు చేయట్లేదు. వీళ్ళు అదే ఆయుర్వేద వైద్యంలో ఎవరికైనా ఒక ఔషధం ఇచ్చినట్లయితే ఎంత మ్యాక్సిమం తీసుకున్నా వాళ్ళకు ఒక సంవత్సరం పాటు చికిత్స చేసినా కూడా ₹1,00,000 దాటకపోవచ్చు. అదే మోడర్న్లో ఒక క్యాన్సర్ వచ్చిన వ్యక్తి ఒక సంవత్సరం పాటు ఆపరేషన్లు, రేడియేషను, కీమో ఇవన్నీ తీసుకున్నారనుకోండి, అది 5 లక్షల నుంచి 50 లక్షలు, ₹1,00,00,000 కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. మరి వీళ్ళు చేసినది ఏంటంటే అక్కడ చికిత్స చేయడానికి మాత్రమే తీసుకున్నారు. ఇక్కడ అదే ఆయుర్వేదంలో ఔషధాలకు ఖర్చు పెట్టడం వల్ల, వాటికి మాత్రమే ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం వల్ల ఈ యొక్క చికిత్సా విధానం ఒక నియమ నిబద్ధతతో ఉంటుంది కనుక, కొన్ని నియమాలు పాటించి చేయడం వల్ల వీటిలో ఆర్థికంగా వీళ్ళు లేకపోవడం వల్లనే ఇలాంటివి రికార్డ్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇలా గనక ప్రతిదాన్ని రికార్డ్ చేసుకుని ఆయుర్వేదంలో చికిత్స తీసుకున్నట్లయితే క్యాన్సర్ని, ఎయిడ్స్ని కూడా చాలా బాగా చికిత్స చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క క్యాన్సర్ అనేది శరీరంలో కొన్ని రకాల మినరల్స్ కానీ, కొన్ని రకాల ఎంజైమ్స్ కానీ ఇలాంటి వాటి యొక్క లోపాల వల్ల కొన్ని భాగాలు చెడిపోవడమే కానీ, క్యాన్సర్ అనేది ప్రత్యేకంగా మనం దాన్ని తీవ్ర స్థాయిలో అదేదో ఒక పెద్ద భూతత్వంలో వేసి చూడాల్సిన అవసరం లేదని కూడా ఒక నిర్ధారణలో తేలింది. అంటే ఇప్పుడు బి విటమిన్, డి విటమిను ఇవన్నీ తక్కువైపోవడం, రక్తం తక్కువ ఉండడం, లేదంటే కొన్ని ఎంజైమ్స్ తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం, ఇలాంటి వాటి వల్ల ఎక్కువ కాలం పాటు ఉన్నట్లయితే అవి ఆ భాగాల్లో క్యాన్సర్గా తయారవుతున్నాయని ఒక రకమైన పరిశోధన ఈ మధ్య తెలియజేశారు. ఆ విధానాన్ని తీసుకున్నట్లయితే ఆయుర్వేదం ఏం చేస్తుంది, ఎప్పుడు మూలంలో అంటే సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఎలా ఉండాలో అతనికి కావలసిన దోషాల్లోని తేడాలను బట్టి వాటన్నిటిని ఎప్పుడు సరిచేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అలాంటి సమస్యలు వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి ఆయుర్వేదం అనేది ఇక్కడ జీవన విధానానికి సంబంధించింది. అంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి జీవన విధానం పాటించాలో, ఏవి తీసుకోవాలో పూర్తిగా తెలుసుకొని చికిత్స చేస్తూ ఉంటే ఒక విధంగా ఒక వైద్యుడు అనేది, అంటే మనకు ఇంటిని కాపాడడానికి ఒక పెద్ద వ్యక్తి ఇంట్లో ఎలా ఉంటారో, అతని యొక్క అనుమతితో మిగతా వాళ్ళందరూ ఎలా తన పనులు తాను చేస్తుంటారో, శరీరం కాపాడడానికి ఒక ఆయుర్వేద వైద్యుని పరిధిలో ఎప్పుడైనా తగిన సలహాలు, సూచనలు తీసుకొని జీవన విధానం తెలుసుకొని ఆ యొక్క ఋతువులు, తిథులు, నక్షత్రాలు బట్టి తీసుకోవాల్సిన ఆహార విధానాలు కనుక తెలుసుకొని చేసుకుంటున్నట్లయితే అసలు రోగమే రాకుండా కాపాడుకోవచ్చు. అంటే శరీరంలో 13 రకాల అగ్నులు ఉంటాయి, 7 రకాల ధాతువులు అంటారు. అవి ఏ విధంగా ఫంక్షనింగ్ ఉంటుంది, అందులో ఏది మనకి ఇబ్బంది కలిగితే ఎట్లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది, దాన్ని రెక్టిఫై చేయడానికి ఆయుర్వేదంలో ఉన్న మార్గాలు ఏంటి? ఇప్పుడు మనం ప్రతి సమస్యని భూతద్దంలో వేసుకొని చూడలేం. అయితే ఇక్కడ మేము చెప్పాను చూడండి, సమదోషాలు, వాత, పిత్త, కఫాలు అనే దోషాల కింద మనకు తెలియజేశారు. ఇవి ఎక్కువైనా తక్కువైనా రోగం రావడానికి కారణమవుతుంది. ఈ యొక్క దోషాలు సరిగా ఉన్నాయా లేదా అనేది కేవలం ఆయుర్వేద వైద్యుడు కొంత పరిజ్ఞానం ఉన్నట్లయితే, అంటే నైపుణ్యం కలిగిన ఆయుర్వేద వైద్యులు నాడి పట్టుకొని వీళ్ళ యొక్క దోషాన్ని చెప్పేయచ్చు. అందుకనే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు రండి, మీకు నాడీ పరీక్ష చూసి దాన్ని బట్టి మీకు చికిత్స తెలియజేస్తామని చెప్పే వైద్యులు దేశంలో చాలామంది ఉన్నారు. నాడి పట్టుకొని వాళ్ళ యొక్క లోపల మొత్తం రోగాన్ని కనిపెట్టచ్చు. అది ఉచితంగా ఒక చేతిలో పట్టుకొని చెప్పగలిగే ఈ యొక్క సమస్యని మనం నిర్ధారణ చేసుకోవాలంటే కొన్ని లక్షలు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీకు చూడండి, ఒక కొంచెం శరీరంలో స్పైనల్ కార్డ్లో కొంత ప్రాబ్లం ఉన్నట్టు కనబడుతోంది, మీరు దాన్ని కాపాడుకోవాలి,
అని ఒక వైద్యుడు చెప్పాడంటే దానికోసం ఎంఆర్ఐలు, ఎక్స్రేలు, సిటీ స్కాన్లు ఇలాంటివన్నీ తీసి రకరకాల బ్లడ్ టెస్టులు చేసి పరిశీలించుకొని చూస్తే అవును ఆయన నాడు పట్టుకుని చెప్పేశారు ఈ విషయాన్ని, దీన్ని మనం నిర్ధారణ చేసుకోవడానికి ఇంత అవసరమైంది అని చెప్పనేది అర్థం చేసుకుంటున్నారు. అంటే నేటి ప్రజలకందరికీ ఒక నిర్ధారణ చేసే ఒక పత్రం కావాలి. ఇదే విషయాన్ని ఒక వైద్యుడు తేలిగ్గా చెప్పగలుగుతాడు. అలాగే ధాతువులు అన్నాం, ఇక్కడ అగ్నులు అన్నాం. అంటే మనకు అగ్ని అంటే జీర్ణం చేసే ప్రక్రియ, అంటే మనం తీసుకున్న ఆహారం జీర్ణమయ్యి అది సక్రమంగా విడిపోవాలి. అంటే ఇక్కడ సారా కిట్ట అని అంటారు ఆయుర్వేదంలో. అంటే ఉపయోగపడే భాగము, ఉపయోగపడని భాగం. మన ఆహారంలో ఉండేది అదే కదా. దీంతో ఉపయోగపడే భాగాన్ని శరీరం తీసుకోవాలి, ఉపయోగపడిన దాన్ని శరీరం బయటకు వదిలేసేయాలి. ఈ బయటకు వదిలేసేవన్నీ మలాల ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. తీసుకున్న దాంతో 100% శరీరానికి ఉపయోగపడుతుందా? అది 100% ఉపయోగపడే అవకాశం లేదు. అందుకోసమే అక్కడ మళ్ళీ వాటి యొక్క జీర్ణ ప్రక్రియ రెండో స్టేజ్ నుంచి తయారవుతూ వస్తుంది. దీంట్లో ధాత్వాగ్నులు అన్నారు. అంటే 7 రకాల ధాతువులు. ఈ ధాతువు రసం, రక్తం, మాంసం, అస్థి, మజ్జ, మేధో, వీర్యం అని 7 రకాల ధాతువులు చెప్పారు. దీంట్లో రసాగ్ని, రక్తాగ్ని, మాంసాగ్ని, మేధాగ్ని, అస్థ్యాగ్ని, మజ్జాగ్ని, వీర్యాగ్ని, ఇలా 7 రకాల ధాతువుల్లో వాటికి అనుకూలంగా ఇక్కడ జీర్ణం అవ్వడమే నిజమైన జీర్ణం. నేను తింటున్నానండి, బాగా జీర్ణం అవుతుంది, కానీ నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని అంటారు. ఓకే, అది జఠరాగ్నితో మీకు పొట్టలో మాత్రం జీర్ణం అవ్వచ్చు, కానీ మీకు సెల్లోకి వెళ్ళిన తర్వాత, కణంలోకి వెళ్ళిన తర్వాత మీకు అది సక్రమంగా శరీరానికి ఉపయోగపడేటట్టు తయారవడమే ఇక్కడ ధాత్వాగ్ని సక్రమంగా అవ్వడం. అలాగే భూతాగ్నులు అనే 5 రకాలు చెప్పారు. మన శరీరం పంచభూతాత్మకం. మీకు అందరికీ తెలిసిందే, పంచభూతాలు అంటే వాయువు, ఆకాశము, అగ్ని, జలం, భూమి చెప్పని ఇలా మనకు చెప్తుంటారు. అలాగే ఈ శరీరం ఈ యొక్క 5 భూతాగ్నులతో తయారైండేది. ఇక్కడ జలభూతం ఎక్కువైపోతే, మనం వాటర్ శాతం మనకు బాడీలో ఎక్కువైపోయింటే చూడండి, ఎక్కడ పడితే అక్కడ నొక్కితే గుంటలు పడుతుంటాయి, నీరు నిండిపోయినట్టు ఉంటుంది బాడీ, ఎక్కువ బరువుగా ఉంటారు. వాళ్ళను నడక చూడడానికి మాత్రం ఆకారం పెద్దగా ఉంటారు, కానీ కనీసం ఒక 20 లీటర్లు ఉన్న బకెట్ని కూడా మోయలేరు. మోస్తే నడుములో నొప్పి, కాళ్ళ నొప్పులు, శరీరం అంతా గుంజేసేయడం, వెంటనే రెస్ట్ తీసుకోకపోతే ఇక రకరకాల రోగాలు, అవసరమైతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో ఉంటున్నారు. అలాగే రక్తం లేకుండా పోతే పాండు వ్యాధి అని మనకు దీనికి పూర్వ చరిత్ర నుంచే ఉంది. మనకు భారతంలో మనకు పాండురాజుకు పాండు రోగం ఉంది అని చెప్పనేసి ఆయనకి పేరే అలా విధంగా ఉందన్నమాట. అంటే రక్తం తక్కువగా ఉండడం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యం సరిగా ఉండదు. ఇలా ప్రతిదీ బ్యాలెన్స్డ్గా లేకపోతే ఈ సమస్యలన్నీ వస్తుంటాయి. ఈ ధాతువులన్నీ సమానంగా ఉండాలి, దానికి తగిన అగ్నులు సమానంగా ఉండాలి. అలాగే మన శరీరంలో ఏవైతే ఇందాక చెప్పినట్టు మలాలు, ఆ మలాలు సక్రమంగా బయటికి వెళ్ళకపోయినా అవి లోపలే ఉండిపోతే చెడిపోయి దాంతో గ్యాసెస్ తయారయ్యి కుళ్ళిపోయి అవి విషాలుగా మారి ఆ విషాలే మన బాడీలోకి రివర్స్గా ప్రయాణం చేస్తాయి. అందుకనే సక్రమంగా ఎవరికైతే మోషన్ అవ్వట్లేదో వాళ్ళకి ఒక 100 రోగాలు తక్కువ లేకుండా ఉంటాయి. మూత్రం సరిగా వెళ్ళలేకపోతున్నారంటే ఒక 50 రోగాలు వేసుకోవచ్చు. ఇంకా చెమట పట్టట్లేదు అని అంటే వాళ్ళకి ఇంకో 100 రోగాలు వేసుకోవచ్చు. అన్నీ ఉండే సమస్యలు ఉంటాయి. చాలామందికి విరేచనంకి వెళ్ళాలా లేదా, ఎప్పుడు వెళ్ళాలి, విరేచనం ఎలా అవ్వాలి, నిన్న తిన్నది ఈరోజు విరేచనంలో పూర్తిగా పోయిందా లేదా అని కనుక్కోగలిగే గుణమే లేదు, అలాంటి జ్ఞానమే తెలియదు. అందుకని సిద్ధ వైద్యంలో వైద్యులు ఏమంటారంటే, మీకు తినడం ఎలాగో బయటికి వెళ్ళడం ఎలాగో తెలియదు, మరి మీకు రోగాలు రాకుండా ఎలా ఉంటాయని అంటారు. వాళ్ళు మొట్టమొదట ఈ యొక్క దాన్నే ప్రస్తావిస్తారు. అందుకని ఈ విరేచనం అనేది చూడండి, మనం ఆహారం తీసుకుంటాం, మనం తయారు చేసి పెట్టిన ఆహారం 8 గంటల తర్వాత లేదా 10 గంటలు 12 గంటల తర్వాత మీరు చూస్తే మళ్ళీ చెడిపోయి ఉంటుంది. అదే ఆహారం మన బాడీలోకి వేసిన తర్వాత అది 10, 12 గంటలు, 16 గంటలు, 20 గంటల పాటు లోపల ఉన్నట్లయితే బయట ఏ విధంగా కుళ్ళిపోతుందో అంతకంటే దారుణంగా శరీరంలో కుళ్ళిపోతుంది. దానిలో తయారయ్యే విషాలే మన శరీరంలోని ఆర్గాన్స్ను పాడు చేస్తాయి. అందుకని ఎప్పటికప్పుడు విరేచనం సక్రమంగా ఉండాలి. ఆ విషయంలో ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ప్రతి 15 రోజులకు ఒకసారి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలని తెలియజేస్తుంది. ఈ యొక్క టాక్సిన్స్ని బయటకు తొలగించాలి, అంటే విరేచనానికి మందు వేసుకొని ఆ విరేచనాలు చేయించాలని. కానీ అసలు ఆ విధానమే చాలామందికి తెలియదు.
ఇది నేను ఎప్పుడు వేసుకోలేదండి జీవితంలో, అసలు ఇప్పుడు కొత్తగా వేసుకోవాల్సి వస్తుందా అని అడిగే వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలకు చూడండి, వాళ్ళ యొక్క పెరుగుదల ఉండే కొద్దీ వాళ్ళ యొక్క పాత కణజాలం అంతా చనిపోతూ అది మలం ద్వారా, మూత్రం ద్వారా, స్వేదం ద్వారా బయటకు వస్తుంటుంది. అసలే మనం చూడండి, మన శరీరం ప్రాణం లేనిది ఏదైనా భాగం ఉన్నట్లయితే అది గంటలోనే కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది, దాంతో బ్యాక్టీరియా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అలాంటి కుళ్ళిపోయే అంటే మనకు ప్రాణం లేని శరీరానికి ఆ గుణం ఉన్నప్పుడు ఈ యొక్క మన శరీరంలో చెడిపోయిన లేదంటే పాడైపోయిన అనవసరమైన ఈ కణజాలం అంతా బయటికి వెళ్లకుండా లోపలే ఉన్నట్లయితే దానిలో బ్యాక్టీరియా డెవలప్ అయ్యి దాంట్లో నుంచి క్రిములు తయారవుతుంటాయి. దీనికే పిల్లలకు నట్టలు, నులి పురుగులు ఉన్నాయంటుంటారు. అసలు పిల్లలకు ఆముదం వేసి విరేచనం చేయించే విధానం పూర్వం నుంచి ఉంది. నేడు ఆధునికమైన డాక్టర్లు అసలు అలాంటిది వేయొద్దని చెప్తున్నారు. ప్రతి నెల 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి చేయించి వాళ్ళకి విరేచనాలు చేయించి అవి క్లీన్ చేస్తేనే వీళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, వీళ్ళ గ్రోత్ కూడా బాగుంటుంది. కానీ అసలు అలాంటి ప్రక్రియ చేయకపోవడం వల్ల ఈ మధ్య పిల్లలు ఎదుగుదల కూడా లేకుండా పోతుంది. వీళ్ళు 10 ఏళ్ల పిల్లోడికే అలసట వస్తుంది పరిగెడితే. అవన్నీ సక్రమంగా క్లియర్ చేయకపోవడం వల్లనే ఈ సమస్యలు. ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే ఆయుర్వేదం ఒక పెద్ద సముద్రం లాంటిదే. మన ఆరోగ్యం కాపాడుకోవడం అనే జ్ఞానం కూడా, కనీసం ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి తెలియజేయడానికి ఒక డిగ్రీని పెట్టచ్చు, 3 ఏళ్ళ డిగ్రీనో 5 ఏళ్ళ డిగ్రీనో పెట్టచ్చు. కానీ ఆ విధానం లేకుండా మనం ఎన్ని రకాల టెక్నాలజీలు నేర్చుకున్నా కూడా జీవన విధానం ఎలా ఉండాలో తెలుసుకోకపోతే, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోకపోతే సర్వరోగాలు ఎలాంటి వ్యక్తికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో వైద్యం అనేది వ్యాపారంగా మారిందండి. అది ఏ రంగంలోనా, అది అల్లోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు. ఈ విధానం పోయి గతంలో వైద్యుడు అంటే దేవుడితో సమానం, దేవుళ్ళ చూసేవారు. క్రమంగా ఇది వ్యాపారాత్మకంగా మారడం వల్ల వైద్య రంగాన్ని కూడా నమ్మలేని పరిస్థితుల్లో ప్రజలు ఉంటున్నారు. ఆ నమ్మకం పెరగాలంటే వైద్యుల నుంచి ఎలాంటి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది? దీనికి మూలం నుంచే ప్రారంభం కావాలి. ఎలా ప్రారంభం కావాలంటే, మీరు చూడండి, మన ఆహారం వండుకునే విధానం చూద్దాం. ఇక్కడ ఆహారం వండుకుంటుంటే ఇంట్లో వంట బాగాలేదని చెప్పని హోటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే ఇంట్లో వండడం ఎలాగో తెలియదు. అసలు చాలామందికి పిల్లలకు అసలు వంట కూడా నేర్పట్లేదు. వాళ్ళు మా డిగ్రీ వచ్చింది, లేకపోతే ఇంకోటి మా అమ్మాయి బీటెక్ చదివింది, ఎంటెక్ చదివింది అలా అంటూ రకరకాలు చెప్తున్నారు. కానీ వంట ఎలా వండాలి, ఎలా ఆహారం వండాలి, రుచి ఎలా ఉంటుంది, ఎప్పుడు ఏ ఆహారం తినాలి, ఈ ఆహార విషయాలే తెలియక ఎంతోమంది ఉంటున్నారు. అందుకని హోటల్కి అంటున్నారు. హోటల్లో ఏముంది, ఎంత బాగా ఏర్పాటు చేస్తే అంత బాగా రేటు పెట్టచ్చు అనమాట. రోడ్డు మీద ఉండేదానికి ఒక ప్రైస్ ఉంటుంది, స్టార్ హోటల్లోకి వెళ్తే ఇంకో రకమైన ప్రైస్ ఉంటుంది. ఏదైనా ఆహారమే. ఇలా ఆహారంతోనే ఇలా ఉన్నప్పుడు వైద్య విషయంలో ఎలాంటి పరిజ్ఞానం ఉంటుంది? వైద్య విషయంలో సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్లనే మీకు ఏదైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏది చెప్తే అదే వేదం. మీరు నమ్మిన డాక్టర్ ఏది చెప్తే అదే వేదం. ఇక్కడ డాక్టర్లు కూడా ఒకరు కాదు, ఒక్కో డాక్టర్ ఒక్కో రకమైన ఒపీనియన్ చెప్తాడు. మీకు ఎక్కడో లోపల ఎముకల్లో బలం తగ్గింది, ఎముకల్లో పెలుసుదనం వచ్చేసింది, అందువల్లే మీకు మోకాళ్ళ నొప్పులు వచ్చింది అని చెప్పని ఒక డాక్టర్ చెప్పారంటే వీళ్ళ మైండ్లో సేమ్ అలాంటి విషయమే ఇంకా తిరుగుతూ ఉంటుంది. ఎముకల్లో బలం తగ్గిపోయింది, ఇంక నేను దేనికి పనికిరాను, ఇంక నేను నడవలేను, ఇలాంటివి ఉన్నాయి. అందుకని ముందు ఈ యొక్క పరిజ్ఞానం మనం రియలైజ్ అయితే, దీంట్లో ప్రతి వ్యక్తి ఒక ఆరోగ్య సంబంధించిన విషయానికి సంబంధించి రియలైజ్ అయితే తప్పకుండా మనకు ఎక్కడ సమస్య రాదు. ఇంకా వ్యాపారం విషయం అంటే తెలియనప్పుడు నిజంగా వ్యాపారం చేయొచ్చు, అదొక్కటే మార్గం. ఏ వ్యక్తికైనా తెలియకపోతే ఈ వస్తువు ఏంటో ఎప్పుడో చూడలేదు, అదే ఇదేదో కొత్త వస్తువు నేను ఇప్పుడే చూశానంటే వెంటనే దానికి అతను 100 రూపాయలు ఉండేదాన్ని 1000 రూపాయలు చెప్పినా కొనేస్తారు. వైద్యం కూడా అంతే అవుతుంది. కాబట్టి దీనికి వైద్యము అనే దాన్ని మనం వ్యాపారత్వంగానే ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా వ్యాపారమే అవుతుంది. వాళ్ళని మారమని చెప్పడం కన్నా మనం మారడమే కరెక్ట్ అయిన విధానం. మనకు కొంత పరిజ్ఞానం తెలుసుకున్నట్లయితే ఎక్కడికి వెళ్ళాలి అంటే, అజీర్ణం చేసింది సక్రమంగా జీర్ణం అవ్వకుండా త్రేపులు లాంటివి వస్తున్నాయి, ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆయన ఒక మందులు రాస్తున్నాడు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. అలా కాదు, లోపల ఏమైనా అల్సర్ తయారైందేమో అందుకని మీకు ఎండోస్కోపీ చేద్దామని అంటున్నారు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే మీకు పొట్టలో ఏముందో గడ్డలాంటివి ఏమైనా డెవలప్ అయిందేమో అందుకని ఇక్కడ
అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేద్దామని చెప్పని అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు బ్లడ్ టెస్ట్ చేద్దాము, అసలు బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందేమో చూద్దామని ఇలా మొత్తం 4 డాక్టర్ దగ్గరికి వెళ్తే లేదా 10 మంది డాక్టర్ దగ్గరికి వెళ్తే 10 మంది 10 రకాల ఒపీనియన్స్ చెప్తే ఏం చేసుకోవాలో తేల్చుకోలేక ఎక్కడ ఎవరు బాగా మాటలు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినట్టు చేయించుకోవడం, ఫైళ్ళు పట్టుకొని తిరుగుతుండడం ఇదే జరుగుతుంది. అందుకని వైద్యుల్ని మనం ఏదో మార్పు చేయాలని, వైద్యుల్లో మార్పు రావాలని, వాళ్ళు కమర్షియల్ అయ్యారు అని చెప్పనే విధానం కన్నా ముందు మనం సరిగా కొంత జ్ఞానం వేసుకోగలిగితే అజీర్ణం చేసింది ఎక్కడికి వెళ్ళాలి, మన హోమ్ రెమెడీ ఏముంది, లేకపోతే ఒక మంచి వైద్యుడి దగ్గరికి వెళ్తే మనకు ఎలాంటిది దొరుకుతుంది. దీంతో మనం స్కానింగ్ అవసరమా కనీసం క్వశ్చన్ కూడా వేసుకోరు. నాకున్న సమస్యకు స్కానింగ్ చేయించిన అవసరం ఉందా, ఎండోస్కోపీ చేయించుకోవాల్సిన అవసరం ఉందా అనేది. ఎందుకంటే వాళ్ళైతే టెక్నాలజీ డెవలప్ చేశారు కాబట్టి దాన్ని ఉపయోగించాలి. ఎండోస్కోపీ కెమెరాని తయారు చేశారు కాబట్టి దాన్ని లోపలికి వేస్తేనే వాళ్ళకి అది పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. దానికోసం మామూలు వ్యక్తులు బలైపోతుంటారు. ఇది చెప్తే చాలామందికి విరుద్ధంగా అనిపిస్తుంటుంది. అలా టెస్ట్ చేసుకోకుండా రికార్డ్ లేకుండా ఎలా మాకు తెలుస్తుంది అని అనొచ్చు. మీ అజీర్ణం ఏంటో మీకే తెలుస్తుంది కదా. మీ పొట్టను మీరు చూసుకుంటే మీరు పొద్దున్నే తినేది మధ్యాహ్నంలోపు జీర్ణమైందా లేదా అని మీరే గమనించగలిగితే మీ జీర్ణశక్తి ఉందో లేదో, మీకు బాగుందో లేదో మీకు మీరే చెప్పుకోవచ్చు. వాళ్ళు వెళ్ళి మీకు టెస్ట్ చేసి అన్నీ చేసిందను మీకు జీర్ణశక్తి కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క డైజెస్టివ్ మెడిసిన్స్ వాడండి అని చెప్పాల్సిన అవసరం లేనే లేదు. కాబట్టి ఇక్కడ లోపం మనలో ఉంది కాబట్టి మనం నేర్చుకోగలిగితే ఈ సమస్యను అధిగమించడం చాలా తేలిక. విటమిన్ డికి సంబంధించి 17కి సంబంధించి ఇటీవల కాలంలో అంటే సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. ఈ లోపాల వల్లే చాలా రోగాలు వస్తున్నాయనేసి సన్ బాతులు కూడా ఇటీవల స్టార్ట్ అయ్యాయి. ఆక్సిజన్ ఛాంబర్స్ పెడుతున్నారు కొన్ని దేశాల్లో. అయితే పొల్యూషన్ పెరిగిపోయింది. మన దేశంలో చూసుకుంటే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఇట్లాంటి చోట్ల కూడా ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ దొరక్క చాలా రకాల రోగాలకి మనుషులు గురవుతున్నారండి. ఎట్లాంటి వాతావరణం ఒక మనిషి మంచిగా జీవన ప్రమాణాలు కొనసాగించాలంటే ఉండాలంటారు? ఈ సూర్యుడి దగ్గర ఉండే సన్బాత్ కానీ ఇలాంటివి ఎట్లా చేయాలి? మన సూర్య నమస్కారాలు అవి కూడా మన దాంట్లో ఉన్నాయి. అసలు ఈ క్రియలు ఎవరు పాటించట్లేదు. ఈ సాంకేతికంగా వచ్చిన మార్పులు కానీ యాంత్రిక జీవనం అయిపోవడం వల్ల కానీ పరుగు పెట్టే జీవనం అయిపోతుంది. ఎట్లా జీవించాలి ఒక మనిషి, ఎట్లాంటి ప్రమాణాలు పాటిస్తే రోగాలకు దూరంగా ఉండొచ్చని? మనకు ప్రకృతి సహజంగా అందించినది గాలి, నీరు, మనకు ఆహారం. ఈ మూడింటిని నిజంగా చెప్పాలంటే ప్రకృతి మనకు ఉచితంగా అందించింది. మనం గాలి కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ మనమే కలుషితం చేస్తున్నాం. నీరు కోసం వెళ్ళక్కర్లేదు. ఎక్కడ యస్య దేశ ప్రసూతస్య తస్యం తచ్చౌషధం హితం అంటే ఏ వ్యక్తికి ఎక్కడ ఎలాంటివి కావాలో మనకు శాస్త్రమే అందించి పెట్టింది అని చెప్పని, మనకు ప్రకృతే అందించింది అని చెప్పని మనకు చెప్పబడింది. అలాగే ఆహారం కూడా మనం పండించుకొని మనమే చేసుకోవచ్చు, ఆ అవకాశం ఉంది. ఇప్పుడు నేటి పబ్లిక్ కూడా ఎలా తయారయ్యారంటే ఉదయం మేడ మీదకి వెళ్ళిందనో కొంతసేపు యోగా చేసుకుంటే మనకు ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం అవుతుంది, అలాగే సూర్యకిరణాలు కొంత పడడం వల్ల మనకు సరిపడినంత డి విటమిన్ వస్తుంది అనే విషయం తెలిసినా కూడా చేయకపోవడం, ఇంట్లో నీటిని కాచుకొని దాన్ని వడబోసుకొని మనం తాగాలి అనే విషయం కూడా వదిలేసి మినరల్ వాటర్ తెచ్చుకోవాలి అనే ఆలోచనలో ఉండడం, ఆహారంలో కొత్త రూపం అంటే ఆహారం ఎలాంటిదో సరైనది చూడకుండా ఒక రూపం దాని మీద ఏదైనా కొంచెం రెడ్ కలరు, గ్రీన్ కలరు ఏదైనా చిలకరించినట్లు పిజ్జా, బర్గర్లు వాటి షేప్ యొక్క ఫోటోలు చూసినట్లయితే అలాంటి వాటికి ఆకర్షితులవడం, ఇలా తయారైపోవడం వల్ల మన యొక్క గాలి, నీరు, ఆహారాన్ని ఎలా తీసుకోవాలో మనకు తెలియలేకపోతుంది. అందుకని మనకు డి విటమిన్ చూడండి ఎలా వస్తుంది, సన్ ద్వారా వస్తుంది. ఎండలో కొంత రోజుకు 1 గంట కలిపితే బాగా వస్తుంది, కానీ మనం ఏసీలో 8 గంటలు గడపగలుగుతున్నాం, సన్ దగ్గర 1 గంట గడపలేకపోతున్నాం. ఆ నీటిని కాచుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఇక బియ్యం అంటే చూడండి అన్ని తెల్లగా కావాలనే ఒక విధానం అయిపోయింది. దంపుడు బియ్యంలో B17 చాలా ఉంటుంది, అందుకని మనం దానికోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వాటికి కోసం ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు. కానీ ఆ యొక్క బియ్యం కూడా కొంచెం ఎర్రగా ఉంటేనో పాలిష్డ్ కాకుండా ఉంటే అది నచ్చట్లేదు అనమాట చాలామందికి. వాళ్ళు వెళ్ళింది పాలిష్డ్ బియ్యం తీసుకుంటున్నారు, తెల్లగా ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళకు తెలుపు రంగు, నలుపు రంగు కూడా పెళ్ళిళ్ళ మీద కూడా ప్రభావం ఉంటుంది. మీరు ఏ పేపర్ అయినా తీసుకోండి, మ్యాచెస్ చూడండి. కాబట్టి నాకు ఒక తెల్లగా ఉండే అమ్మాయి కావాలని అబ్బాయి అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటున్నాడు, అబ్బాయి వేస్తుండేదైతే మ్యాచెస్ నాకు తెల్లగా ఉండే అబ్బాయి కావాలని
అని వేసుకుంటున్నారు. అంటే మనకు తెలుపు రంగు ఆ రంగు యొక్క ఆకర్షణ అయిపోయింది. అండ్ అలాగే అన్నం కూడా తెల్లగా ఉండాలనే విధంగా అయిపోయింది. సహజంగా ఉండే ఫ్రూట్స్ని తినలేకపోతుండడం వల్ల ఇప్పుడు కెమికల్స్తో తయారు చేసిన ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి. క్యాబేజీని కూడా ఈరోజు తయారు చేసి ఇచ్చేస్తున్నారు. ప్లాస్టిక్ బియ్యాన్ని ఇచ్చేస్తున్నారు. అంటే మనం సహజ ప్రకృతికి దూరం అయిపోతుండడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. ప్రతి వ్యక్తి తన ఇల్లు కట్టుకునేటప్పుడు ఎంత స్థలం ఉందో అంతటికీ పెద్దగా ఇల్లు కట్టుకోగలుగుతున్నాడు. కానీ అక్కడ ఒక చిన్న పెరటి పెట్టుకోవాలని ఆ పెరట్లో ఒక చిన్నది దొండకాయో బెండకాయో లాంటివి చిన్నవి చెట్లు పెట్టుకుంటే కనీసం ఒక 100 గజాల స్థలం ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకందరికీ సరిపడినంత కూరగాయలు పండించుకోవచ్చు. వాళ్ళు నేచురల్గా చేసుకోవచ్చు. ప్రకృతితో ఆ యొక్క ఆక్సిజన్తో సహజంగా జీవించవచ్చు. ఆ చెట్లు ఉండడం వల్ల వాళ్ళకు సరిపడినంత ఆక్సిజన్ కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటుంది. కానీ అలాంటివి వదిలేసి మొత్తం ఎక్కడ ఒక అడుగు కూడా ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం కట్టేసుకున్న ఇళ్ళు ఎలా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు సహజమైనది ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి ముందు మనం ప్రకృతి వైపు మళ్ళాలి. ప్రకృతి మళ్ళాలంటే మన యొక్క జీవన విధానంలో మార్పులు చేసుకొని కనీసం కొంతైనా గ్రీనరీ ఉండే చెట్లు పెంచుకోగలిగే అలాంటి అవకాశం మనం ఇచ్చుకోవడం ద్వారా, నీటిని మనమే కాచి వడబోసుకొని తాగడం ద్వారా, ఆహారాన్ని మనమే సహజంగా వండుకొని తినడం ద్వారా మనకు ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పెద్ద సమస్య కాదు. ఇదే లేకపోయినట్లయితే నేడు డి విటమిన్ తక్కువైపోతుంది, బి విటమిన్ తక్కువైపోతుంది. ఇలాగే ప్రతి విటమిన్స్ తక్కువైపోవడం వల్ల మనం ఈ యొక్క రోగాల్ని పుట్టుకతోనే ఆహ్వానిస్తున్నాం. ఈ రోజున్న పరిస్థితుల్లో పుట్టుకతోనే రోగాలన్నీ ఆహ్వానించేస్తున్నారు. కాబట్టి మనము ప్రకృతికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేసినట్లయితే, ఇందాక చెప్పినట్లు ఆహార విషయాల్లో జీవన విధానంలో మార్పులు చేసుకుంటున్నట్లయితే చాలా బాగా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం జీవన విధానం ఎలా ఉండాలో ఇక్కడ చెప్తాను. మనకు ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ప్రతి వ్యక్తి ఉదయం లేచిన తర్వాత నేచురల్గా సహజంగా ఉండే మూలికలతో పళ్ళు తోముకోవడం, తైలం మర్దనం చేసుకొని స్నానం చేయాలి. తైలం మర్దనం చేసుకొని శరీరానికంతా అరగంట గంట ఎండలో ఉండి తర్వాత స్నానం చేయాలంటుంది. తర్వాత మీ పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఉదయం పూర్తి ఆహారము, మధ్యాహ్నం మధ్యరకం ఆహారము, సాయంత్రం అల్పాహారంగా తీసుకోమని చెప్తోంది. మనం దానికి విరుద్ధమైన ఆహారం తీసుకుంటాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మధ్యరకమైన ఆహారం, ఇంకా ఉదయం నుంచి మిగిలినదంతా రాత్రి పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆహార విధానం వల్ల మన యొక్క శరీర ప్రకృతి విధానం కూడా మారిపోతుంటుంది. దాంతోనే మనకు రోగాలన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి మన ఈ యొక్క ఆహార విధానం, రాత్రి తొందరగా పడుకొని ఉదయం లేవగానే యోగాసనాలు చేసుకోవడం, సహజమైన ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవడం, ఇక మిగిలిన జీవన విధానాన్ని పాటిస్తూ ప్రత్యేకంగా విరుద్ధమైన ఆహారాలు తెలియజేసింది. అసలు ఆ విరుద్ధం అంటే ఏంటో తెలియదు. మనం ఉప్పు బెల్లం కలిపి తినలేము. కానీ అదే సాస్లో ఉప్పు బెల్లం లాంటిది కలిపి తింటే మనం తినేస్తున్నాం. ఇక్కడ అది విరుద్ధం అన్నమాట. ఇలా చాలా రకాల విరుద్ధ ఆహారాలు చెప్పింది. అలాంటి విరుద్ధ ఆహారాలు తీసుకోవడం వల్లనే మనకు ఈ రోగాలు వస్తున్నాయి. వాటిని మనం అధిగమించాలి. ఇంకా చెప్పాలంటే మన శరీరం మనం కాపాడుకోగలిగితే, సహజంగా కాపాడుకోగలిగితే మనం ఎన్నేళ్ళైనా జీవించగలిగేంత జీవన ప్రమాణం పెరుగుతుంది. కేవలం మనం నిత్యం తీసుకునే దాంతో ఏదో ఒక విరుద్ధమైన ఆహారం ఉండడం వల్లనే ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళైనా బతకగలుగుతున్నారు. అంటే సహజంగానే మన శరీరానికి తన్ను తాను సరిచేసుకోగలిగే గుణం ఉండడం వల్ల ఈ 60-70 ఏళ్ళైనా బతకగలుగుతున్నారు. అసలు పూర్తిగా ఈ విరుద్ధం అనేది కనుక మనం మానేసుకోగలిగితే 100 ఏళ్ళు పూర్తి చేయడం, రోగం లేకుండా కాపాడుకోవడం పెద్ద విషయం ఏం కాదు. ధన్యవాదాలండి. చాలా థ్యాంక్ యూ. చాలా వివరాలన్నీ కూడా చెప్పారు. అనేక అంశాలు, జీవన విధానం ఏ విధంగా ఉండాలి, మనిషి లైఫ్ స్పాన్ పెంచుకోవాలంటే ఎట్లాంటి మార్గాలు అనుసరించాలి, ఆయుర్వేదం ఎలాంటి అద్భుతాలు మనిషికి అందించింది, అనేక వేల సంవత్సరాలుగా జరుగుతున్న ఈ సంగతులన్నీ కూడా చక్కగా చెప్పారు. ఇంకొకసారి మళ్ళీ మిమ్మల్ని కలిసి మరిన్ని విషయాలు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం లైమ్ టీవీ చేస్తుంది. ప్రస్తుతం మనం అమృతం సుబ్రహ్మణ్యం గారితో చక్కటి విషయాలన్నీ కూడా షేర్ చేసుకున్నాం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ జీవన శైలిని మార్చుకుంటే కనుక మంచి చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారన్న విషయం గుర్తించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మరోసారి మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.